హలో అండి, నా పేరు నాగగోపి. ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఫిజిక్స్లోని కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో కిర్చాఫ్ లాస్ అలాగే వీట్స్టోన్ బ్రిడ్జ్ ఆ క్వశ్చన్ గురించి నేర్చుకున్నాము. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిర్చాఫ్ లాస్. ఈ కిర్చాఫ్ లాస్ అనేది మనకి ఇందులో 2 లాస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ లాని మనం కిర్చాఫ్స్ కరెంట్ లా అంటాం. ఇందులో ఫస్ట్ లాని మనం కిర్చాఫ్స్ కరెంట్ లా అంటాం. కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ మీట్ ఎట్ ఎనీ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మొత్తం మనకి జంక్షన్ దగ్గరకు వచ్చే కరెంట్స్ అన్నీ కూడా దేనికి ఈక్వల్ అవుతున్నాయి అంటే 0 అవుతున్నాయి. సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి, మనకి ఇది జంక్షన్ తీసుకుందాము. సో ఈ జంక్షన్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ I1 అనే కరెంట్ అనేది జంక్షన్ వైపుకి వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ I2 అనే కరెంట్ కూడా జంక్షన్ దగ్గరికి వస్తుంది. I3 అండ్ I4 అనేవి జంక్షన్ నుంచి బయటికి వెళ్తున్నాయి. సో అలాగే దీనికి ఇంకో డెఫినేషన్ ఉందండి. ఆ డెఫినేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది కరెంట్స్ టువర్డ్స్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. ఇప్పుడు టువర్డ్స్ అంటే యారో మార్క్ అనేది మనకి జంక్షన్ ఇది O అనేది కన్సిడర్ చేసుకుంటే, ఈ యారో మార్క్ అనేది జంక్షన్ వైపు ఉంటే అది పాజిటివ్ అవుతుంది. ఇదే యారో మార్క్ అనేది జంక్షన్ నుంచి బయటకు ఉంటే నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు టువర్డ్స్ ది కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనం లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. ఇప్పుడు టువర్డ్స్ ఏంటి చూడండి, మనకి ఇందులో I1 I2 అనేవి టువర్డ్స్ అవుతున్నాయి. I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3 I4 అనేది జంక్షన్ నుంచి బయటికి అవుట్ సైడ్ వస్తున్నాయి కాబట్టి I3 ప్లస్ I4. సో ఇది కిర్చాఫ్స్ కరెంట్ లా. నెక్స్ట్ వన్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో కన్సిడర్ చేసుకుంటే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ సిగ్మా V ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఈ కిర్చాఫ్ వోల్టేజ్ లాకి సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం మనం ఇక్కడ. సో బ్యాటరీ ఇక్కడ ఈఎంఎఫ్, దీన్ని ఈ అన్నాము. రెసిస్టెన్స్, ఇందులో నుంచి ట్రావెల్ అయ్యే కరెంట్ అనేది I. ఈ రెసిస్టెన్స్ R1 అండ్ R2 అండ్ R3. సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఫార్ములా మనకి V ఈజ్ ఈక్వల్ టు IR అకార్డింగ్ టు ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే ఏం చెప్తుంది, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ ది కరెంట్. V డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I. V ఈజ్ ఈక్వల్ టు IR వస్తుంది. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR. ఇక్కడ V అంటే ఇక్కడ మనకి బ్యాటరీ నుంచి సప్లై అయ్యేది ఈఎంఎఫ్ ఎంత అంటే మనకి E ఈజ్ ఈక్వల్ టు సేమ్ కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది, అన్ని సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి I ఇంటూ రెసిస్టెన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 3 ఉన్నాయి. R1 ప్లస్ R2 ప్లస్ R3. దీని నుంచి కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాము. I ఈజ్ ఈక్వల్ టు E బై R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. నెక్స్ట్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది మనకి కిర్చాఫ్ లాస్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. సో ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 4 రెసిస్టర్స్ P, Q అండ్ RS. ఈ మొత్తం 4 రెసిస్టర్స్ ని ఎలా కనెక్ట్ చేసామంటే మనం ఒక బ్రిడ్జ్ టైప్ లో ఫామ్ అయ్యేలాగా కనెక్ట్ చేసుకున్నాము. B అండ్ D మధ్య, ఈ 2 జంక్షన్స్ మధ్య A, B, C, D ఉన్నాయి. 4 జంక్షన్స్ ఉన్నాయి. B, D అనే జంక్షన్స్ మధ్యలో మనం గ్యాలనోమీటర్ ని ఫిక్స్ చేసుకున్నాము. అలాగే A, D మధ్యలో రెసిస్టెన్స్ R ఉంది. AB మధ్యలో రెసిస్టెన్స్ P ఉంది. BC మధ్యలో రెసిస్టెన్స్ Q, DC మధ్యలో రెసిస్టెన్స్ S ఉన్నాయి. సో ఇక్కడ మనకి బ్యాటరీ ఎప్పుడైతే కనెక్ట్ చేసామో ఈఎంఎఫ్ అనేది, ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ I అనేది జంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఎలా డివైడ్ అయిందంటే I1, I2, I3 అండ్ I4 గా డివైడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి బ్రిడ్జ్ అనేది ఈ బ్యాలెన్స్ అవ్వాలి అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అవ్వాలంటే మనకి P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై S. P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై S. సో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే మనకి బ్రిడ్జ్ అనేది బ్యాలెన్సింగ్ కండిషన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో బ్యాలెన్సింగ్ కండిషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కిర్చాఫ్స్ కరెంట్ లా ఎక్కడ అప్లై చేస్తున్నాం అంటే ఎట్ జంక్షన్ B దగ్గర అప్లై చేస్తున్నాం. జంక్షన్ B దగ్గర అప్లై చేసినప్పుడు చూడండి, మనకి ఇక్కడ జంక్షన్ B అనేది
ఓన్లీ కరెంట్ కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే మనకి ఓన్లీ దేనికి సంబంధించింది, కరెంట్ సంబంధించింది. సో ఇక్కడ కరెంట్స్ చూద్దాము. ఇది I1, గ్యాలవనోమీటర్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ అనేది IG, అలాగే ఇది P అనే జంక్షన్ కాబట్టి ఇక్కడ నుంచి I3. సో మనకి కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే సమ్ ఆఫ్ ది కరెంట్స్ టువర్డ్స్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. సో ఇప్పుడు I1 అనేది మనకి ఏంటి, జంక్షన్ వైపుకి వస్తుంది, అండ్ I3 IG జంక్షన్ నుంచి బయటికి వెళ్తున్నాయి కాబట్టి I1 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ IG. దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. అలాగే కిర్చాఫ్స్ కరెంట్ లా ఎట్ జంక్షన్ D దగ్గర అప్లై చేద్దాం. ఈ D దగ్గర అప్లై చేసినప్పుడు మనకి సో ఇది IG అనేది D అనే జంక్షన్ వైపుకి వస్తుంది, I2 అనేది కూడా జంక్షన్ వైపుకి వస్తుంది, అలాగే I4 అనే కరెంట్ ఏంటంటే జంక్షన్ నుంచి బయటికి వెళ్తుంది. సో సమ్ ఆఫ్ ది కరెంట్స్ టువర్డ్స్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్ అన్నాము. అంటే ఇప్పుడు చూడండి మనకి I2 IG జంక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి I2 ప్లస్ IG ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. ఇక్కడ ఓన్లీ I4 మాత్రమే వెళ్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు I4, ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఎట్ ఇన్ క్లోజ్డ్ లూప్ ABDA దగ్గర అప్లై చేస్తున్నాం. క్లోజ్డ్ లూప్ అండి ABDA. ఇక్కడ లూప్ చూడండి మనకి A నుంచి స్టార్ట్ అయ్యి B వరకు వెళ్తుంది, అలాగే కరెంట్ కూడా ఎటు నుంచి ఫ్లో అవుతుంది, జంక్షన్ A నుంచి B వైపుకి వెళ్తుంది. రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి అక్కడ పాజిటివ్ అవుతుంది. వోల్టేజ్ అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ కరెంట్ ఎంత I1 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత P. నెక్స్ట్ అలాగే లూప్ అనేది మనకి B నుంచి Dకి వెళ్తుంది, కరెంట్ కూడా B నుంచి Dకి ఫ్లో అవుతుంది. రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్ అంటే ప్లస్. ఇక్కడ కరెంట్ ఎంత అండి IG ఇంటూ రెసిస్టెన్స్ గ్యాలవనోమీటర్ది IG ఇంటూ G. నెక్స్ట్ అలాగే ఇప్పుడు చూడండి ఈ లూప్ అనేది మళ్ళీ కంటిన్యూషన్ ఎటు వెళ్తుంది, D నుంచి Aకి వెళ్తుంది, కానీ కరెంట్ ఎటు నుంచి ఫ్లో అయింది, జంక్షన్ A నుంచి Dకి ఫ్లో అయింది. రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి మైనస్ I2R ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏం రాయొచ్చు అంటే I1 ఇంటూ P ప్లస్ IG ఇంటూ G ఈజ్ ఈక్వల్ టు I2R, ఈక్వేషన్ నెంబర్ 3. కిర్చాఫ్ వోల్టేజ్ అట్ B జంక్షన్ క్లోజ్డ్ లూప్ BCDB. ఈ క్లోజ్డ్ లూప్ BCDB ఈ క్లోజ్డ్ లూప్ కి కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేద్దాం. సెకండ్ లా అప్లై చేసినప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు లూప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే B నుంచి Cకి స్టార్ట్ అయింది. లూప్ అనేది కరెంట్ ఎటు నుంచి ఫ్లో అవుతుంది, జంక్షన్ B నుంచి Cకి వెళ్తుంది, అంటే రెండు కూడా సేమ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మనకి కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో కరెంట్ ఇక్కడ I3 అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి I3Q. అలాగే లూప్ ఎక్కడి నుంచి వెళ్తుంది, C నుంచి Dకి వెళ్తుంది, కానీ కరెంట్ D నుంచి Cకి ఫ్లో అయింది. రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది, అంటే కరెంట్ I4 ఇంటూ రెసిస్టెన్స్ S. నెక్స్ట్ లూప్ అనేది మనకి నెక్స్ట్ D నుంచి Bకి వెళ్తుంది. క్లోజ్ లూప్ BCDB అన్నాం, అంటే D నుంచి Bకి వెళ్తుంది, కానీ కరెంట్ ఎటు నుంచి వస్తుంది, జంక్షన్ B నుంచి జంక్షన్ Dకి ఫ్లో అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి మైనస్ IG ఇంటూ రెసిస్టెన్స్ గ్యాలవనోమీటర్ది G ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి I3 ఇంటూ Q ఈజ్ ఈక్వల్ టు I4 ఇంటూ S ప్లస్ IG ఇంటూ G, ఈక్వేషన్ నెంబర్ 4. సో బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలంటే మనకి ఇఫ్ నో కరెంట్ పాసెస్ త్రూ ది గ్యాలవనోమీటర్ నుంచి కరెంట్ ఏమీ ఫ్లో అవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది IG వాల్యూ అనేది 0 అవుతుంది. సో ఈ IG వాల్యూని తీసుకొని ఈక్వేషన్ నెంబర్ 1, 2, 3, 4లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక 4 ఈక్వేషన్స్ వస్తాయి. సో చూడండి IG వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకి ఇక్కడ I1 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ IG. సో IG ప్లేస్ లో 0 పెట్టాం, రిమైనింగ్ ఏమవుతుంది మనకి I1 ఈజ్ ఈక్వల్ టు I3, ఈక్వేషన్ నెంబర్ 5. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లో IG ప్లేస్ లో 0 పెట్టాం, ఇంకా మిగిలింది ఏంటి I2 ఈజ్ ఈక్వల్ టు I4, ఈక్వేషన్ నెంబర్ 6. నెక్స్ట్ ఈ IG వాల్యూని తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ IG అంటే 0 అయిపోయింది, ఈ మొత్తం టర్మ్ అంతా 0 అయిపోయింది కాబట్టి I1 ఇంటూ P
ఈజ్ ఈక్వల్ టు I2R, ఈక్వేషన్ నెంబర్ 7. నెక్స్ట్ ఐజీని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఈ వాల్యూ టర్మ్ అంతా 0 అయిపోతుంది ఐజీ వాల్యూ, కాబట్టి I3 ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు I4 ఇంటూ ఎస్, ఈక్వేషన్ నెంబర్ 8. ఇప్పుడు ఈక్వేషన్ 7 డివైడెడ్ బై 8 చేస్తున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 7 డివైడెడ్ బై 8 చేస్తున్నాం. That implies I1 into P divided by I3 into Q is equal to I2 into R divided by I4 into S. So from equation 5 and 6 equation తీసుకుంటే I1 అనేది దేనికి ఈక్వల్ గా ఉంది, I3కి ఈక్వల్ గా ఉంది, కాబట్టి I1 I3 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఈక్వేషన్ నెంబర్ 6 నుంచి I2 అనేది దేనికి ఈక్వల్ గా ఉంది, I4కి ఈక్వల్ గా ఉంది, కాబట్టి I2 I4 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది మనకి P by Q is equal to R by S. So bridge is balanced. So this is the Wheatstone bridge. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.